నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సమోసా తయారీ విధానాన్ని చూద్దాము. మనకు బయట బండి మీద సినిమా హాల్లోనూ దొరికే వేడి వేడి చిన్న సమోసాలను ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమోసాల తయారీ విధానానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండిని అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఓమన్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి, డైజెషన్ కూడా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వేడి నూనెను వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడి నూనెను వేయడం వలన సమోసాలు క్రిస్పీగా వస్తాయండి. ఈ వేడి నూనె అంతా గోధుమ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ముద్దలాగా రావాలి. ఇలా ఉంటే మనకి సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఈ పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి, అప్పుడే మనకి సమోసా షీట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయండి మనకి సమోసా షీట్స్. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ మనకి ఎంత వీలైతే అంత పల్చగా సమోసా షీట్లను చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనకి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకోవడం వల్ల మనకి సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయండి. పిండి అంతా ఈ విధంగానే సమోసా షీట్లను చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని సమోసా షీట్లని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత పల్చగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని మనం చపాతీ కాల్చుకునే పాన్ పైన వేసుకొని 2 వైపులా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. ఒక 1/2 నిమిషం పాటు అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కాల్చుకుంటే సరిపోతుంది. అన్ని షీట్లను ఈ విధంగానే కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కూడా నిలువ ఉంటాయండి. మనం ఎప్పుడు సమోసాలు చేసుకోవాలనుకున్నా అప్పుడు బయటకు తీసుకొని చేసుకోవచ్చు. చూడండి, అన్ని షీట్లను ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి చివర్లను కట్ చేసుకుందామండి. అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి, 4 సైడ్స్ కూడా. ఇలా కట్ చేసుకున్న ఎడ్జెస్ని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అవి కూడా డీప్ ఫ్రైలో వేయించుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న షీట్ని బట్టి 2 పార్ట్స్ కానీ 3 పార్ట్స్ కానీ ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాలో స్టఫింగ్ కోసము కొద్దిగా అటుకులను తీసుకున్నానండి. వీటిని ఇలా చేత్తోని అంటే మనకి ముక్కల్లాగా అవుతాయి, ఈ విధంగా అనుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి,
పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా గోధుమ పిండిలో వాటర్ పోసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి సమోసా ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు ఒక సమోసా షీట్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన దానికి ఈ విధంగా గోధుమ పిండి పేస్ట్ని రాసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ పెట్టుకున్న తర్వాత పైన దీనికి గోధుమ పిండి పేస్ట్ని రాసుకొని ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక పైన లేయర్ కూడా ఈ విధంగా గోధుమ పిండి పేస్ట్ రాసి మళ్ళీ దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సమోసా షేప్ వచ్చింది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా పైన దానికి గోధుమ పిండి పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ లాగా వచ్చింది కదా, ఇందులోకి స్టఫింగ్ చేసుకొని పైన కొంచెంగా గోధుమ పిండి పేస్ట్ని రాసుకొని దీన్ని ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేయాలి. ఇంకొక లేయర్కి కూడా ఈ విధంగా గోధుమ పిండి పేస్ట్ని రాసుకొని దాన్ని కూడా ఫోల్డ్ చేయాలి. అంతే అండి. అన్ని సమోసాలను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి కడాయిలో సరిపోయే అన్ని సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని 2 సైడ్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ 2 సైడ్లా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్లోకి వస్తున్నాయి కదా. ఈ విధంగా 2 సైడ్లా కూడా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్ని సమోసాలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన సమోసాలు రెడీ అండి. మనం సైడ్కి తీసి పెట్టుకున్న ఎడ్జెస్ని కూడా ఈ విధంగా డైమండ్ షేప్ లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగుంటాయి. ఇవి ఒక వారం పాటు కూడా నిలువ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.